చేస్తున్నావు? కనిపించట్లేదు, ఫోన్ చూసుకుంటున్నా. మాకు తెలుస్తుందిలే కానీ ఇక్కడ మెట్ల మీద ఏం చేస్తున్నావు? కరెంట్ పోయిందా ఏంటి? కొంప తీసి కరెంట్ ఇంత లైటింగ్ ఉంది, కరెంట్ పోయింది అంటున్నావు. సర్లే కానీ మళ్ళీ వచ్చాను. మొన్న ఎవరో అమ్మాయితో కనిపించావు, ఏంటి విషయం? నన్ను ఫాలో అవుతున్నావా? ఎక్కడ? చూసానులే, నేను అక్కడ బైక్ లో పోతా ఉన్నాను, పిలుస్తుంటే కూడా పట్టించుకోలేదు కదా. ఎక్కడ లొకేషన్ చెప్పు. మా అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. అదే బ్రిడ్జ్ సర్కిల్ దగ్గర పోతా ఉన్నావు, చూసానులే. అట్ట కాదు కానీ ఇంకో మాట చెప్పు, ఎక్కడ చూసినా నిజం చెప్పు. ఎక్కడ చూడాలి, నువ్వేమంటావా అని చెప్పి అడిగాను. ఉండాలి. నేనేమంటాను. సరే కానీ ఏంటి విశేషం? కొంచెం పక్క వస్తావా? మీ మమ్మీ పిలిచేటట్టుగా ఉంది పైన. మా మమ్మీ బయలుదేరు. పిలుస్తుందిలే, నేను పోతానులే కానీ నువ్వు ఫస్ట్ తప్పించుకోవద్దు. మొన్న అడిగినప్పుడు కూడా చెప్పలేదు నీ గర్ల్ ఫ్రెండ్ గురించి, ఇప్పుడైనా చెప్పు. సరిగా నీతో ఏం చెప్పిందో గుర్తుందా సార్? మీ మమ్మీ చెప్పేస్తాలేదంటే గర్ల్ ఫ్రెండ్ అంటే ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు అంటే ఏం చెప్పేస్తాను. గర్ల్ ఫ్రెండ్ అంటే ఏ అమ్మాయి గురించి చెప్పేది? చెప్పు, నీకు తిరుగుతావు కదా 10 మందితో, మొట్ట కూడా కనిపించావు కదా. జాగ్రత్త అమ్మా, ఈ రూట్ లో కాలేజీలు ఎక్కువ. రెండా మూడా ఫస్ట్ ఏమో అంతమంది ఉన్నారా? ఎవరి గురించి చెప్పేది? వదిలే ఆ టాపిక్, వేస్ట్ ఆ టాపిక్ వదిలే. నీ ఫేవరెట్ క్రష్ అయినా చెప్పు. ఎలాగో నేను అడిగితే చెప్పట్లేదు, అందుకే దొరికావు కదా అని చెప్పి బుక్ అయిపోయావు ఈరోజు. అందులో సమస్య లేదు, చెప్పేదాకా నేను ఫోన్ మా మమ్మీ పిలిచినా మీ మమ్మీ పిలిచినా కూడా నేను ఫేవరెట్ క్రష్ సెలబ్రిటీస్ లోనా? సెలబ్రిటీస్ లో కాదు, కాలేజ్ మేట్స్. కాలేజ్ అయిపోయింది, ఇంకా ఏం కాలేజ్ మేట్స్ ఉంటారు కదా ఎవరో ఒకరు క్రష్ కానీ. కాలేజీలో ఎవరు లేదు కానీ సెలబ్రిటీ కావాలంటే చెప్పమంటే చెప్తా. సరే సెలబ్రిటీస్. శ్రీలీల. శ్రీలీల బాగుంటుంది. సరే ఏంటి మరి, నీకు ఎలాంటి అమ్మాయి కాదు? బాగున్నాడని ఊరుకున్నా, లేకపోతేనా? ఎలాంటి అమ్మాయా? అదే శ్రీలీల ఎలాంటి అమ్మాయి చెప్పు. శ్రీలీల లాంటి అమ్మాయి. మీ మమ్మీ వెళ్ళి శ్రీలీల అనే సంబంధం అడగలేదు కదా. నేను చెప్పలా కదా, నువ్వే అటు ఫీల్ అయిపోతున్నావు. సరే చెప్పు, ఎలాంటి అమ్మాయి? ఎలాంటి అమ్మాయి కావాలంటే నీలాంటి అమ్మాయి అయితే వద్దు. ఎందుకు? నీలాంటి అమ్మాయి అయితే వద్దునే వద్దు. తెలుసు, అందుకే వద్దాను.